లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. పోటీ కూడా చదువుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పట్టణమందు ఎవరయ్యా పుట్టారు అంటే, నేడు ఎవరు పుట్టారు? ఇక్కడ రక్షకుడు పుట్టాడు. రక్షకుడు అని అంటే దాని అర్థాలను కనుక ఒక్కసారి గమనిస్తే, కాపాడేవాడు, భద్రపరిచేవాడు, తోడుండేవాడు, నీ కష్టాన్ని వాని కష్టంగా చూసుకుని నీ దాకా కష్టం రాకుండా, నీ దాకా శ్రమ రాకుండా, నీ దాకా ఇబ్బంది రాకుండా అడ్డుపడేవాడే రక్షకుడు. ఆయన నీకేమో ఇచ్చాడు అంటే, నేడు నీ కొరకు రక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. ఆయన గురించి లేఖనాలలో ఆయన రక్షకుడు అనటానికి ఆధారాలను మనం అన్వేషిస్తే, యెషయా గ్రంథంలో ఆయన జననానికంటే 100 సంవత్సరాల ముందు ఈ యెషయా ప్రవక్త మాట్లాడుతూ 43వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనాన్ని మనం చదివితే, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడైన పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ఆయన గురించి ఆయన ఏం పరిచయం చేసుకుంటున్నాడయ్యా అంటే, ఇశ్రాయేలు దేవుడు నేనే నిన్ను రక్షించువాడను. నేనే అన్న పదం వాడాడు అంటే ఇంకెవడూ లేడని అర్థం. నేనే అని నా దేవుడు చెప్పాడు అంటే నిన్ను రక్షించటం, నిన్ను కాపాడటం ఈ లోకంలో ఎవరి తరం కాదు. అది ఆస్తున్నవాడైనా, అంతస్తున్నవాడైనా, కూటికి ఉన్నవాడైనా, కూటికి లేనివాడైనా, నీకు మంది ఉందనో, బలగం ఉందనో, ఆస్తుందనో, అంతస్తుందనో రక్షణ దొరికింది అని అంటే పొరపాటే. ఎందుకు ఆ మాట చెబుతూ ఉన్నానంటే, 4,000 మంది బ్లాక్ కమాండర్స్ కలిగినటువంటి ఇందిరా గాంధీని దగ్గర నుంచి కాదు చంపేటప్పుడు, 3,500 మంది బ్లాక్ కమాండర్స్ ఉన్నారు రాజీవ్ గాంధీకి, దగ్గరికి చంపేస్తున్నారు. ఆమె శ్రీలంక ప్రధానికి 6,000 మంది బ్లాక్ కమాండర్స్ ఒకే ఒక్క సైకిల్ బాబుతో దగ్గరికి చంపేశారు. దేశ ప్రధానులకే 1,000 మంది బ్లాక్ కమాండర్స్ అంటే ప్రతి విద్యలోనూ ఆరితీరిన వారు. కరాటే, కుంఫు, వివిధ ఈ యొక్క మర్మ కళలలో నైపుణ్యం కలిగిన వారు. అన్ని 1,000 మంది కావాలి ఉంటేనే వారికి ఏం దొరకలేదు అంటే కాపుదల, భద్రత దొరకల. కానీ నా దేవుడు అంతా ఉన్నాడు, నేనే నిన్ను రక్షించువాడను. 11వ వచనాన్ని చదివితే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇందాక కొంచెం ఇండైరెక్ట్ గా మాట్లాడినా ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసాడా. ఇందాక అన్నాడు నేనే రక్షకుడు అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని అన్నాడు అంటే, నీకున్న ఆస్తి అది సున్నానే, నిన్ను కాపాడేది కాదు. నీకున్న పొలాలు, నీకున్న భవంతులు, నీకున్న అందచందాలు అవి నీకు అక్కర్కరవు. నీకెవరు కావాలి అంటే అది ఇప్పుడు యేసయ్య కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు జరుపుకుంటున్నటువంటి పండగలో రక్షకునిగా ఈ లోకంలోనికి వచ్చిన యేసయ్య నీ కుటుంబంలో జన్మించాలి, నీ హృదయంలో జన్మించాలి. ఎందుకంటే నీ కుటుంబం కాపాడబడాలి అంటే, నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వదింపబడాలి అంటే రక్షకుడు అవసరం. రక్షకుడు అవసరం. రక్షకుడు లేకుండా జీవితం భద్రపరచబడటం, కాపాడబడటం అది అసాధ్యం.
12వ వచనాన్ని కూడా చదివితే, ప్రకటించిన వాడను నేనే, రక్షించు వాడను నేనే. ప్రకటిస్తూ ఉన్నది నేనే రక్షకుడును అని ప్రకటిస్తూ ఉన్నవాడను నేనే. నేను తప్ప మరి ఒక రక్షకుడు లేడు. రక్షించువాడను కూడా నేనే. అంటే ఆయన మాత్రమే ఈ లోకానికి రక్షణను తెచ్చినటువంటి దేవుడు. ఈ సందర్భంగా ఈ లోకంలో ఇంతవరకు 300 కోట్ల మంది తాము దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు ఈ ప్రపంచ చరిత్రలో. కానీ ఆకాశమును విడిచి భూలోకానికి మానవునిగా అవతరించి తాను దేవుడును అని రుజువు పరుచుకున్నటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో నేను ఆరాధిస్తూ ఉన్నటువంటి నా ప్రభు అయిన యేసు మాత్రమే అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షకుడై ఉంటూ ఉన్నాడు. అయితే ఆ రక్షకుడు నీ కుటుంబంలో ఉండాలి అంటే, ఆ రక్షకుడైన యేసు నీ జీవితంలో జన్మించాలి అంటే కొన్ని అర్హతలో నీవు నేను కలిగి ఉండాలి. గాబ్రియేలు దూత గొల్లలకు చెప్పింది, మహాసంతోషకరమైన స్వర్తమానం అందరి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అందరి. ఎవరి కొరకు రక్షకుడు పుట్టాడో, ఎవరికి ఆయన కాపుదలు ఇస్తాడో అన్నది ఊరే కాలం ధ్యానించుకుందాం. ఎందుకయ్యా అంటే పండగ రోజు కొత్త బట్టలు వేసుకున్న ప్రతోనికి ఆయన కాపుదలను ఇవ్వడం, లేదా పండగ పూట మందిరానికి వచ్చినంత మాత్రాన కాపుదల దొరకదు. దానికి ఒక అర్హత ఉంది. పరీక్ష రాసిన ప్రతివాడు ఏ విధంగా పాస్ అవ్వడా, పరీక్ష రాసిన ప్రతివాడు ఏ విధంగా పాస్ అవ్వడా, అదేవిధంగా మందిరానికి వచ్చిన ప్రతివాడు ఆయన కాపుదలలో ఉండడం. ఎవరికయ్యా ఆయన కాపుదల, ఎవరికయ్యా ఆయన రక్షకునిగా జన్మించాడు అంటే, మొదటిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరినయ్యా రక్షిస్తానికి ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి అంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వానికి. నమ్మి బాప్తిస్మం పొందితేనే ఏమయ్యా అంటే ఆయన కాపుదల. నేను ప్రభువుని అంగీకరించానండి, ప్రభు అంటే నాకు ఇష్టమండి అని అంటే సరిపోలేదు. ఏం చేయమన్నాడు అంటే, నమ్మి బాప్తిస్మం తీసుకోమన్నాడు. ఆ బాప్తిస్మము అన్నది క్రైస్తవునిగా, విశ్వాసిగా అది చాలా ప్రాముఖ్యమైనది. పాస్టర్ గారు బాప్తిస్మం ప్రాముఖ్యమైనదిగా అన్నాడు కదా అని ఈ పూట తీసుకొని రేపు పాత జీవితం జీవిస్తానంటే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అది ఎలాంటిదయ్యా అంటే కత్తి మీద నడక లాంటిదే, ఎక్కడ తెగిద్దో తెలియదు. అనేక పర్యాయాల్లో మనం ఏం చేస్తా ఉన్నామయ్యా అంటే, ఆయన నమ్ముతున్నాం, బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నాం, అయితే ఏం చేయలేకపోతున్నామయ్యా అంటే ఆ తీసుకున్నటువంటి తీర్మానంలో నిలవబడలేకపోతా ఉన్నాం. తీసుకున్న నిర్ణయంలో నిలువబడలేకపోతా ఉన్నా. ఒక యవనస్తుడు చాలా ఇబ్బందిలో ఉన్నాడు, చాలా వేదంలో ఉన్నాడు. తన బాధను తట్టుకోలేక, తన కష్టాన్ని తట్టుకోలేక సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు. అక్కడ మట్టితో చేయబడినటువంటి ఒక 20 బంతులు ఒక సంచిలో వేయబడి అక్కడ పెట్టి ఉంటాయని చూశాడు. జీవితం మీద విరక్తి కలిగిపోయింది. అప్పటికే జీవితం మీద విరక్తి కలిగిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనయ్యా అంటే, అయ్యా నా పరిస్థితిని మార్చు, లేకపోతే ఈ 20 రాళ్ళు నేను దానిలో వేసేలోపు నువ్వు నా జీవితాన్ని మారిస్తే నేను నిలవబడతా, లేకపోతే నేను
చనిపోతా సముద్రంలో దొరికిన సముద్రం ఒడ్డు నుండి ప్రభువుకు సమాధిస్తున్నాడు. ఇప్పుడు ఈ 20 మట్టి ముద్దలు దొరికినాయి. అద్భుతం జరగల. ఒక ముద్ద తీసుకున్నాడు, ఇసిరేసాడు. ఎంత దూరం వెళ్ళిద్దా, అయిపోయింది. ఒక్కొక్కటి ఇసిరేస్తున్నాడు. ఇంకా 4 మిగిలిన తమ్ముడి దగ్గర. ఇక అయిపోయింది అనుకుంటున్నాడు. ఈ లోపు ఏమైంది అంటే ఆయన నుంచున్న దగ్గరే ఆ సంచిలో నుంచి ఒక ముద్ద రాలి తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాయి మీద పడింది. పైన మట్టిపోయింది. లోపల ఒక రాయి కనిపిస్తూ ఉంది, అది మెరుస్తూ ఉంది. రాయి కనిపిస్తూ ఉంది, అది మెరుస్తూ ఉంది. ఏందని చూస్తే వజ్రం, విలువైన వజ్రం ఉంది ఆ మట్టిలో. తీసుకున్నాడు. ఆనందం తట్టుకోలేకపోయాడు. మిగిలిన 3 కూడా పగలగొట్టడం ప్రారంభించాడు. కొడితే ఏమైంది అంటే వాటిలో కూడా వజ్రాలు ఉన్నాయి, విలువైన వజ్రాలు. ఇవి ఎన్ని దొరికినాయి అంటే 20 దొరికినాయి. కానీ ఎన్ని స్వాధీనపరుచుకున్నాడయ్యా అంటే 4 ఇప్పుడు అనుకుంటున్నాడు, నాకు బుద్ధి లేకపోవడం వల్ల కదా. ముందుదే పగలగొట్టుంటే నా కష్టాలన్నీ తీరిపోయాయి, నా బాధలన్నీ పోయాయి. నా ప్రార్థన దేవుడు ఉన్నాడు వాస్తవమే, కానీ నేనేం చేయలేకపోయాను అంటే దానిని గ్రహించలేకపోయాను. ఆ విశ్వాసంలో నేనేం చేయలేకపోయాను అంటే నేను చేయలేకపోయాను. ఈరోజు అనేక మంది ఆయన నమ్ముతున్నాం మంచిది, కానీ ఆ నమ్మకం ఎలా ఉన్నది అని ప్రశ్నించుకోవాలి. ఆయన అడుగుతున్నాం, రక్షకుడిగా నేను వరకు ఈ లోకానికి వచ్చాడు, నమ్మిన ప్రతి వారికి ఇస్తానన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందిన వారి జాబితాలో నీవు ఉంటే నా దేవుడు నీకేమై ఉన్నాడు అంటే రక్షకుడై ఉన్నాడు. ఇంకా రక్షణ పొందుకోవట్లేదా? నీ నమ్మకంలో సరిచేసుకునవలసిన భాగం ఎక్కడో ఉన్నది, పరిశీలించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. కీర్తనలు విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరినయ్యా ఆయన రక్షిస్తాడు అంటే నలిగిన మనస్సు గలవారిని. ఎవరికయ్యా ఆయన రక్షకుడు అంటే నలిగిన మనస్సు కావాలి. నలిగిన మనస్సు అంటే ఏంటయ్యా అంటే దేవుడి దగ్గర నిన్ను నీవేం చేసుకోవాలి అంటే నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవాలంటే నేను ఎప్పుడు చూద్దా పదార్థాలను తీసుకోమాకండి. ఒక పల్లెటూరులో పాస్టర్ గారు ఇంతే వాక్యం చెప్పాడు. తెల్లారి ఇంటికి హౌస్ విజిటింగ్కి వెళ్తా ఉంటే ఒక ముసలమ్మ ఇంటి ముందు కూర్చొని దోశలు వేస్తూ ఉంది. ఇంట్లో ఎంతమంది ఉంటారయ్యా అంటే ముసలాయన ఇద్దరే ఉన్నారు, కానీ దోశలు వేస్తూ ఉంది. అప్పటికే 100 దోశలు వేసింది. ఎంతెత్తైంది. పాస్టర్ గారు ఆగాడు. అమ్మా పెద్దమ్మా, ఎందుకమ్మా అన్ని దోశలు వేసుకున్నావు, బంధువులు ఎవరైనా వస్తున్నారా? అమ్మా ఎందుకమ్మా దోశలు వేసుకున్నావు, బంధువులు ఎవరైనా వస్తున్నారా అన్నాడు. అంటే పెద్దమ్మంటుంది, అయ్యా నిన్న వాక్యం చెప్పావుగా, నోవాహు అట్లు చేస్తాడు. నోవాహు ఏం చేశాడు? అట్లు చేస్తాడు. ఏం చేశాడు నోవాహు? అట్లు చేశాడు. కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమర్థమైంది అంటే నోవాహు అట్లు చేశాడు, దేవుడు దాన్ని నీతిగా ఎంచాడు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఏమనుకోండి, నీతి కావాలి. నీతి కావడానికి ఏం కావాలి అంటే అట్లు చేయడం మొదలు పెట్టాలి. ఇప్పుడు నలిగిన హృదయము కలవారిని ఆయన రక్షిస్తాడు. మరి నలిగిందంటే నలిగిపోవాలిగా. ఏమి నలగాలయ్యా అంటే ఈ లోకపరమైన ఆశలను నువ్వు నలుగుకొచ్చుకోవాలి.
నీ ఆశ ఏదంటే ఈ లోకములో నీకేదైతే ఆశ ఉన్నదో ఆ ఆశలు ఏం చేయాలి అంటే చంపివేయాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు ఒక మాట, నన్ను నేను నలగొట్టుకుంటున్నా. ఏ విషయంలో అయ్యా అంటే లోకముతో పోరాడేటువంటి విషయంలో. ఎప్పుడయ్యా ఆయనకి రక్షకుడు అంటే లోక కార్యాలను ఎదిరించడానికి ఎప్పుడైతే నువ్వు పోరాడుతూ నేను నలగొట్టుకుంటావు, అదే సమయంలో ఆయన మందిరానికి వచ్చిన నీవు ఎలా ఉండాలి అంటే నలిగిన హృదయంతో. ఒక ప్రార్థన అందరికీ తెలుసు, ఎప్పుడు వింటాం. పరిసయ్యుడు సుంకరే ఇద్దరు మందిరానికి వచ్చారు, ప్రార్థన చేశారు. అయ్యా నేను దశంభాగం ఇచ్చా, సోపు ఇచ్చా, జీలకర్ర ఇచ్చా, ఉపవాసం ఉన్నా, మానక మందిరానికి వచ్చా. బయట ఉన్నాడే, వానిలో నేను లేను, నా ప్రార్థన ఆలకించు అని చెప్పాడు. మందిరంలో ఉంది. ఇంకొకడు ఉన్నాడు, బయట ఉన్నాడు అంటున్నాడు. ఆకాశము వైపైన తన కన్నులు ఎత్తటకు ధైర్యం చాలక ఆపినైనా నన్ను క్షమించమని రొమ్మ బాదుకుంటూ ప్రభువుని ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభువుకి ఏ ప్రార్థన వినపడిందయ్యా అంటే సుంకరి ప్రార్థన వినపడింది. ప్రభువు సన్నిధిలో నీవు ఎలా ఉన్నావయ్యా అంటే తగ్గించుకుని నా స్వభావములో ఉండాలి. ప్రభువు సన్నిధిలో నీవేమై ఉండాలి అంటే నిన్ను నీవు నరక కొట్టుకోవాలి. నీవు లోకములో పెద్ద కర్తవు కావచ్చు, లేదా ప్రధానివి కావచ్చు, మరి ఒకటి కావచ్చు. కానీ ఆయన దగ్గరికి నువ్వు వచ్చినాక నువ్వేందయ్యా అంటే అందరూ సమానమే, అందరము ఆయన బిడ్డలమే. నువ్వు ₹1,00,000 జీతం తీసుకుంటున్నావని 10,000 రూపాయల నుండి తక్కువ చూపు చూసావా? రూపాయలు పోతాడు నిన్ను. ఏమవ్వాలి అంటే ఇప్పుడు నలుగుతూ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఒక సరైన రూపంలోనికి నువ్వు మార్చబడతావు. ఎవరయ్యా ఆయన అంటే మంచి కుమ్మరి అయినటువంటి నా యేసయ్య చేతిలో. ఎప్పుడైతే ఆ కుమ్మరికి అప్పగించుకున్నావో విరిగి నలిగిన హృదయంతో రావాలి. నువ్వు ఎప్పుడు వచ్చినా అయ్యా పాపినైనా నన్ను క్షమించమని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ విధంగా అడిగావో ఆ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. నువ్వు కనుక పొరపాటు వచ్చి పరిచయంలాగా అయ్యా నేను పరిచర్యకి ఎంత చేశానే, సేవకి ఎంత చేశానే అన్నావా పొరపాటున నువ్వేమయ్యావయ్యా అంటే పరిచయం అయిపోయా. నీ ప్రార్థన ఏమవుతుందయ్యా అంటే పరమునకు శాసపడటం లేదు. నువ్వు ఏమవ్వాలయ్యా అంటే నువ్వెంతైనా ప్రయాసపడు. నిన్నేం చూసుకోమన్నాడయ్యా అంటే నాకు కొట్టుకోమన్నాడు. ఏం నేర్చుకోవాలయ్యా విశ్వాసి అంటే నలిగిన హృదయం కలిగి ఉండటం నేర్చుకునవలసిన వారం. ఎవరికైతే నలిగిన హృదయం ఉందో వారికి ఏమన్నాడయ్యా అని అంటే రక్షకునిగా ఉంచానన్నాడు. మూడవదిగా ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఫిబ్రవరి పత్రిక మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయన. ఎవరికైనా నిత్య రక్షణకు కారకుడయ్యాడో మెల్కీషెదెకు క్రమము చొప్పున అంటే ఆయనకు ఎవరికి విధేయులైన వారికి. ఎవరమైతే ఆయనకు విధేయులమై ఉన్నామో ఆయనకి ఏమవుతామయ్యా అంటే ఆయన మనకు రక్షకుడై ఉంటాడు. అనేక పర్యాయాల్లో విధేయత కలిగి ఉన్నాం దేవునికి అని అనుకుంటూ మనలో మనం మోసం చేసుకుంటూ ఉన్నాం. నీ దృష్టిలో అది విధేయతనేమో, అది నీకు అర్థం కావాలి అంటే బైబిల్ గ్రంథముల నుంచి
అపోస్తలులుగా పిలువబడినటువంటి ఆ 12 మందిలో ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకుని వస్తా. ఇస్కరియోతు యూదా గారు ఎంతమందికి తెలుసు? నాకు డౌట్ వచ్చింది, సత్యం చెప్పాను. ఇస్కరియోతు యూదా ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఎవరయ్యా ఈ ఇస్కరియోతు యూదా అంటే? యేసు పరిచర్యలో ఎవరయ్యా అంటే ఖజానాదారుడు. యేసయ్యకి ఎక్కడికన్నా వెళ్తా పడవకు డబ్బులు కట్టాలయ్యా యూదా అంటే సంచులోంచి తీసేవాడు. ఎవరయ్యా అంటే మన భాషలో చెప్పాలి అంటే ఆ పరిచర్యల యొక్క ఖజానాదారుడు లేదా ట్రెజరర్. ఇప్పుడు ట్రెజరర్ గారిని దేవుడు యేసయ్య పిలిచాడు. 4 రోజుల ముందు పిలిచి అన్నాడు, 5,000 మంది ఉన్నారయ్యా యూదా, ఆహారం పెడతానికి ఏదైనా మార్గం చూడు అంటే యూదా అన్నాడు, అయ్యా నా దగ్గర ఉన్న డబ్బులా సరిపోవయ్యా, పంపించేద్దామయ్యా, భారం తట్టుకోలేమయ్యా అన్నాడు. మళ్ళా 4 రోజులు గడిచింది. మళ్ళా ప్రభువు పిలిచాడు, యూదా నాకు పన్ను కట్టమని రోమ ప్రభుత్వం అడుగుతుందయ్యా, పన్ను కట్టడానికి డబ్బులు ఇయ్యయ్యా అన్నాడు. యూదా అన్నాడు, అయ్యా అకౌంట్ నిల్లు బ్యాలెన్స్, అకౌంట్లో డబ్బులు లేవు, సంచి ఒకటే మిగిలింది నా దగ్గర, సంచిలో ఏమి లేదయ్యా అంటే సరుకు లేదా. ఎవరయ్యా అంటే ట్రెజరర్ గారు మాట్లాడుతున్నాడు పరిచర్యలో. ఎవరితో అంటే ఆ సంస్థ యొక్క అధినేత, ఆ పరిచర్య యొక్క అధినేత అయిన ప్రభుత్వం ట్రెజరర్ గారు చెబుతున్నమాట, ఖజానాలో ధనం లేదు. ఇక ప్రభు వేగంగా చూసుకున్నాడు, చేపకు చెప్పాడు, షకేలు తీశాడు, పన్ను కట్టాడు. ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు అర్థం చేసుకునేటప్పుడు పాస్టర్ గారు ఏంది కొత్త పనులు చెబుతున్నాడు, మా పాస్టర్ గారు నిన్న దాకా బాగున్నాడు కదా, ఎప్పుడు అంత్యక్రీస్తుగా మారాడని రేపు పొద్దున పోటీ కట్టొద్దాం, జాగ్రత్తగా రండి. ఎందుకయ్యా అంటే సున్నితమైన విషయం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు యోధాకు ఒక భారం కలిగింది. యోధా పని ఏంటయ్యా అంటే ఖజానాదారుడు. అడిగిన ప్రతి పర్యాయం యేసుకు లేదు లేదు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాడయ్యా అంటే ఖజానా నింపాలి. ఇప్పుడు యోధా దగ్గర ఉన్నటువంటి సంచి ఎవరిదయ్యా అంటే యోధాది కాదు. ఆ సంచి ఎవరిది? పరిచర్యది, ప్రభువుది, పరలోక సంబంధమైనది. ఇప్పుడు యోధాకు ఒక ఆలోచన వచ్చింది, నా ప్రభువు శక్తి కలిగిన వాడు, నేను వెంబడిస్తున్నటువంటి నా బోధకుడు శక్తి కలిగిన వాడు. ఆయన ఏం చేశాడయ్యా అంటే గత 1 రోజుల్లో రోమా సైనికులు అనేక పర్యాయం నా ప్రభువును పట్టుకోవాలనుకుంటే అనేక పర్యాయాలు ఆయన స్థలం నుండి మేము ఎరుగకనే మాయమయ్యాడు. ఇప్పుడు నా దేవుడికి ఏం తెలుసు అయ్యా అంటే ఉన్న చోటు నుంచి తప్పించుకునే మార్గం తెలుసా, ఆయన అంతటి శక్తిమంతుడు. కాబట్టి అవకాశం దొరికింది కాబట్టి, పరిచర్య లోటులో ఉంది కాబట్టి, వాడు అవసరం తిరుగుతున్నాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి బేరమాడదాం అనుకున్నాడు. రోమా సైనికుల దగ్గరికి వెళ్ళి బేరమాడాడు. 30 కాసులు కొట్టుకున్నారు. ఇప్పుడు తీసుకున్నాడు డబ్బులు 30 కాసులు. ఆ కాసులు దేనిలో వేశాడా? చెప్పండి అమ్మా, మాకు తెలియదు అంటారా? దేనిలో వేసాడా? సంచిలో వేసాడా? ఇప్పుడు సంచి ఎవరిది అమ్మా? పరిచర్యది. ఇప్పుడు యోధా తప్పేమన్నా ఉందా? పరిచర్యకే ఇచ్చాడు 30 కాసులు. యోధా నమ్మకం ఏంటయ్యా అంటే మా పెద్ద పాస్టర్ అద్భుతాలు చేసేవాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టాడు. గుడ్డుడికి చూపించాడు. వాళ్ళు వచ్చి నిలబడితే ఈయన క్షణమాత్రంలో ఆకాశానికి వెళ్ళిపోగలడు. యోధా నమ్మకం అది, యోధా విశ్వాసం అది. ఇప్పుడు ఎక్కడ పడ్డాయి ఆ సంచిలోకి డబ్బులు అంటే సంచిలో వేసుకున్నాడు. కానీ ప్రభువును సైనికును తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు, అది నేను చేసింది తప్పు. యోధా ఉద్దేశము సరి అయినదే. యోధా ఉద్దేశములో పరిచర్య నష్టంలో ఉంది,
పరిచర్యలో ధనము లేదని ధనము సంపాదించి పరిచర్య ఘనంగా జరగాలనుకున్నాడు యూదా ఉద్దేశం సరైనదే, కానీ ఏమైందంటే అది దేవునికి విధేయత కలిగినటువంటి పని కాదు. దేవునికి విధేయత కలిగిన పని కాదు. ఒకవేళ దేవునికి విధేయుడై ఉంటే యూదా ఏం చేయాలి అంటే, అయ్యా నా ఆలోచన ఇదే, చేయమంటావా వద్దా? నా ఆలోచన ఇదే, నువ్వు చేసింది పరిచర్య కొరకే, కానీ ఏమవ్వకూడదు అంటే అది ప్రభువుకి తెలియకుండా ఉండకూడదు. ప్రభువుకి తెలుస్తుంటే ఆ ముందు రాత్రి అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడంటే ఇంగ్లీష్ అంటాడు, ప్రభువా నేనా? తెలియదు పాపం ఆయనకి, బేరం అయిపోయింది, డబ్బులు తీసుకున్నాడు. కొన్ని పర్యాలు కూడా విశ్వాసులమే మనం కూడా నాకేమో చెప్పింది మందిరంలో దేవుడు నీతో మాట్లాడగా ఎవరితో మాట్లాడతాడా? నువ్వు ఎలా ఉండాలి విధేయతగా అంటే, విధేయుడవై ఉండాలి అంటే ఆయన ఏ విధేయత అయితే కోరుకుంటున్నాడో ఆ విధేయత కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని సమస్యలో అంటే ప్రభువు దగ్గరికి రావాలి. అప్పుడైనా మా యోధా గారు కళ్ళు తెరిచి, అయ్యా తప్పైపోయింది, ఎట్లా చెయ్యిపోతున్నానంటే సరి చేసేవాడేమా. ఇప్పుడు ఏమయ్యాడయ్యా దానివల్ల అంటే, చేసిన ఉద్దేశం మంచిదే, ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం పెట్టాడు, కానీ ఏమయ్యాడయ్యా అంటే దాన్ని మందిరంలో పడవేసి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోతా ఉన్నాడు. విధేయత చూపుతూ ఉన్నానని అనుకుంటూ ఉన్నామేమో, ఆ విధేయత దేవుడు మెచ్చేదా కాదా సరి చూసుకోవలసిన వారు. విధేయత ఎవరైతే కలిగి ఉన్నారో అక్కడ రాస్తూ అన్నాడు, మెల్కీషెదెకు క్రమము చొప్పున మన ప్రధాన యాజకుడు ఏ విధముగా విధేయుడై ఉన్నాడో ఆయనకు విధేయులైన వారికి ఆయన రక్షకుడు. ఆయన ఎలా విధేయుడై ఉన్నాడయ్యా అంటే, పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక తండ్రి చెబితే భూలోకానికి వచ్చాడు. ఆయన కూర్చుంటే వేవేల దూత గణములు నిత్యము స్తుతులు పాడుతూ ఉంటే ఆ స్తుతుల నిత్య తన్మయత్వంలో ఉండేటువంటి వాడు ఆయన. బంగారు దేవదూతలు, బంగారు వీధులు ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి భూమికొచ్చి పశువుల పాకలో పుట్టి మన వాళ్ళ కొరకు పడరాని పాటలు పడి చనిపోయే ముందన్నాడు, అయ్యా నీ చిత్తమైతే పాపం అది ఊహించుకునేసరికి మానవుడిగా ఉన్న యేసుతో ఆందోళన కలిగి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొక్క నుండి తీసుకుని నేను తట్టుకోలేనయ్యా. ఆయన ఎంతగా విధేయత చూపాడయ్యా అంటే తన ప్రాణం పెట్టేంతగా. మరి నీ విధేయత ఎలా ఉండమన్నాడయ్యా? విధేయత అంటే ఆ ప్రధాన యమజకుడైన యేసు చూపిన విధేయత నీలో కావాలని నా ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. మన విధేయత ఎప్పుడయ్యా అంటే చప్పట్లో కొడితే విధేయత చూపుతాం. మన విధేయత ఎప్పుడు ఉంటుందయ్యా అంటే, మనం గౌరవం ఇవ్వటం ఎప్పుడు ఉంటుందయ్యా అంటే, 4 పొగట్టలు పొగిడితే, 4 చప్పట్లు కొడితే గౌరవం. లేదా ముఖం నల్లగా పెట్టుకొని అటు తిరిగి వెళ్ళిపోతాం. నా ప్రభువుకి ఎవరు కావాలయ్యా అంటే, ఎవరి కొరకయ్యా రక్షకుడిగా పుట్టాడు అంటే, మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన ప్రభువు ఏ విధంగా విధేయత చూపాడో ఆ విధేయత నీవు నేను కలిగి ఉండాలి. తర్వాత కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, 55వ అధ్యాయం, మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన రక్షణ, ఆయన కాపుదల ఎవరికయ్యా సమీపంగా ఉంది అంటే, ఆయనకు భయపడు వారికి. భయం ఎట్లుంటుంది ఎంతమంది తెలుసు? భయం ఎట్లుంటుందో? భయం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. భయం ఎట్లుంటుందో తెలిసిన వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఇంకా ఉన్నారు భయం లేని వాళ్ళు. మంచిది.
మీ అంత ధైర్యవంతులనే. ఎందుకయ్యా అంటే ఈ అమెరికా శాస్త్రవేత్తల భయాన్ని గురించి ఒక పెద్ద థీసిస్ రాశారు, ఒక సర్వే చేశారు. భయం లేని మనిషి లేడంట, ప్రతి ఊళ్ళో 7 భయాలు ఉంటాయంట. ప్రతి వానికి 7 రకాల భయాలు ఉంటాయంట. ఉన్న ఉద్యోగం ఉండిద్దో ఊడిద్దో అప్పుడు భయం, పెళ్లి కానోడికి పెళ్ళయిందో లేదో అన్న భయం, పెళ్ళైనోడికి ఇంటికి వెళ్తే ఏమైందో అన్న భయం, ఉద్యోగం చేసేవాడికి 31వ తారీఖు వస్తే రేపు పొద్దున జీతం పడిద్దో లేదో, ఈఎంఐ కట్టయిద్దని భయం, పిల్లలకి సాయంత్రం నాన్న వస్తా చాక్లెట్ తెస్తాడో తేడో అన్న భయం, బయట ఆడుకుంటా ఉంటే రాగానే కొడతాడేమో, ఆయన వచ్చే సాయంత్రం ఏం చేయాలి, పరిగెత్తుకుని తెలుగు పుస్తకాలు ముందు చేసుకుని కూర్చోవాలి. ఏ వయసులో వానికైనా ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. అందంగా ఉన్నదానికి నా అందం ఎప్పుడు పోయిందో అన్న భయం. ఇంకా వాళ్ళు ఎవరన్నా ఒక మాట అన్నారనుకో, నన్నే అన్నారా, ఎందుకన్నారు. ఒక చిన్న సంఘటన చెబుతా. తిరుపతిలో ఒక అమ్మాయి తీసుకొని చచ్చిపోయింది. 21 ఏళ్ళు, పెళ్ళి 3వ రోజు. పెళ్ళి 3వ రోజు ఒక అమ్మాయి చచ్చిపోయింది తిరుపతిలో. పోలీసులు అత్తగారిని, మామగారిని, భర్తని అందరినీ అరెస్ట్ చేశారు. తీరా తెచ్చిన సత్యం ఏంటయ్యా అంటే, అత్తగారు అన్నంట, ఏందమ్మా ఇలా రెడీ అయ్యావు అందంట. అత్తగారు అందరూ ఇంటికి రాగానే, ఏందమ్మా ఇలా రెడీ అయ్యావు అందే. ఈ మాట ఏమిటి హృదయాన్ని ఏం చేసింది, గాయం చేసింది. ఈ గాయం ఏమైందయ్యా అంటే, ఎక్కడ నడిపించిందయ్యా అంటే, ఊరేసుకొని చచ్చిపోయాడు దాకెళ్ళింది. అనేక పర్యాయాలు దేనికి భయపడాలో భయపడటం మానివేసి వ్యర్థమైన భయాలతో బ్రతికేస్తా ఉన్నా. నువ్వు భయపడాల్సింది ఎవరికయ్యా అంటే, నిన్ను కలుగు చేస్తున్న దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘాలలో, సమాజాలలో ఈ భయం లేకపోవటం వలనే ఏమవుతూ ఉన్నదయ్యా అంటే, నా దేవుని నామము దూషింపబడతా ఉంది. ఆయన ఎవరయ్యా అంటే, ఆయనకు భయం కలిగి ఉంటే ఏం చేస్తామయ్యా అంటే, ఉదాహరణకి చూద్దాం. నిన్ను కనుక ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ఎస్పీ ఆఫీస్కి వచ్చి నువ్వు సంతకం పెట్టకపోతే పొద్దున్న 7ంటికి నిన్ను అరెస్ట్ చేస్తాం అన్నాడు అనుకో. ఒక వారెంట్ వచ్చింది ఇంటికి, ఏమని 5 గంటలలోపు ఎస్పీ ఆఫీస్కి వచ్చి నువ్వు సైన్ చేసి వెళ్ళాలి, లేకపోతే పొద్దున్న ఏమవుతావు, 7 గంటలకి అరెస్ట్ అవుతావు. ఏం చేస్తావు, 4:45కి ఎస్పీ ఆఫీస్ ముందు ఎప్పుడు పిలుస్తారా అని ఇట్లా కట్టుకొని ఉంటావా, జేబులో చెయ్యి కాదు అప్పుడు ఇట్లా కట్టుకొని ఉంటావు. ఎందుకయ్యా అంటే, భయం. ఆ 7 చూపలు వెనకాలకి వెళ్తానేమో, వాళ్ళు నా పేరు పిలిచే టయానికి నేను ఉండనేమో ద్వారం దగ్గర. భయం. ఎందుకయ్యా అంటే, రాబోయే శిక్షను చూస్తే. ఇప్పుడు ఎందుకయ్యా దేవుడు అంటే భయం లేకుండా పోతుందంటే, ఏది చేసినా వెంటనే ఏం చూడటం అన్ని తీర్పు తినంగా అప్పుడు దాచిపెట్టుకున్నా, అప్పుడు రాజవాడ పెట్టేవాడా, వాళ్ళ పడవలో తీగ, పడవలో వాళ్ళలో తీగ, అప్పుడు ఆలోచిద్దాం. ఇక అప్పుడు ఉడికే పప్పులే ఉండవు, అప్పుడు ఏది మార్చడానికి అవకాశం లేదా. నువ్వేమవ్వాలయ్యా అంటే, ఎప్పుడైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించావో ఆయన ఎంతో భయం కలిగిన వాడిగా ఉండాలి. ఆయన ఎంతో భయం కలిగిన వాడిగా ఉండాలి. అందుకని ఆయన అన్నాడు, ఆయన మందిరం వాళ్ళకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బయట ఉన్నట్టు మందిరంలో ఉన్నావా? ఉందొక రోజు నువ్వు మందిరంలోకి వస్తే ఎట్లుండాలయ్యా అంటే, ఇది ఒక పరలోకపు నిదర్శనంగా ఉండాలి. ఇక్కడ మాటలా ఉండాలి అంటే, ఆయనను మహిమపరచేదిగా ఉండాలి. ఆయనను మహిమపరచేదిగా ఉండాలి. ఏమై ఉండాలి అంటే, ఆయనకు భయపడే వారంగా ఉండాలి. 4 కార్యాలను మనం చూసాం. మొదటిగా ఎవరి కొరకయ్యా ఆయన రక్షకునిగా వచ్చాడు అంటే, నమ్మి బాప్తిస్మము పొందిన వారికి. రెండవదిగా నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షకుడు. మూడవదిగా ఆయన యందు విధేయత కలిగిన వారికి. నాలుగవదిగా
ఆయనకు భయపడే వారికి చివరిగా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఎవరినయ్యా రక్షిస్తాడు? ఎవరికయ్యా కాపుదలను ఇస్తాడు అంటే ఆయన కొరకు కనిపెట్టు వారికి. ఆయన కొరకు కనిపెట్టు వారికి. ఆయన కొరకు కనిపెట్టడం అంటే ఆయన ఎప్పుడు వచ్చినా నువ్వెట్టుండాలయ్యా అంటే ఆ గుంపులో ఎత్తబడేటువంటి వారి జాబితాలో నీవుండునట్లు నువ్వేం చేసుకోవాలయ్యా అంటే మార్చుకోవాలి. కనిపెట్టడం అంటే పరీక్ష ఎప్పుడు పెట్టినా నేను రాస్తానన్నట్టు ఉండాలి. పరీక్ష ఎప్పుడు పెట్టినా నేను రాస్తానన్నట్టు ఉండాలి. అయ్యా, ప్రతి పోటీ పరీక్షకి ఒక తేదీ ఉంటుంది. ఆ తేదీ ముందు 4 రోజులు చదువుకుంటే సరిపోయింది. మీకు ఇంకా కావాలి అంటే, అర్థం అవ్వాలి అంటే మన అలవాటు చెబుతా. మనం ఎప్పుడయ్యా బైబిల్ గ్రంథాన్ని పిండేస్తున్నామయ్యా అంటే నెల చివరి వారం చక్కగా ఒప్పుకున్నారు. ఎందుకయ్యా అంటే శివరాదివారం పరీక్ష ఉండగా కూర్చున్నా బైబిలే, నుంచున్నా బైబిలే, బస్సులో బైబిలే, కారులో బైబిలే, వంటగదిలో ఆడియో బైబిల్ మంచిది. కానీ ఎంతగా కనిపెడుతున్నావో పరీక్షకి, అది లాస్ట్ వారం కాదు, 365 రోజులు ఆ కనిపెట్టే విధానంలోనే ఉండాలి. 10 మంది కన్యకులు పొరపాటు చేశారు, 5 సిద్ధపడుతున్నారు, 5 సిద్ధపడలా. వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు, వచ్చినాక ద్వారం పోయిపోయింది. రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. అయితే నువ్వు కనిపెట్టే వారి జాబితాలో ఉన్నావా? నమ్మి బాప్తిస్మం పొందావా? ఆ పొందినటువంటి రక్షణను కాపాడుకుంటున్నావా? పరిశీలించుకోవాలి. రక్షకుడు నీ కొరకు పుట్టాడు, మరి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వస్తా ఉన్నావా? నా అంత భక్తులు లేకండి, నా అంత భక్తురాలు లేకండి అని నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ లూసిఫర్కి అన్నదమ్ములుగానో అక్కచెల్లిగానో మారిపోతున్నామేమో. లూసిఫర్ అన్నాన్ని కోప్పడద్దు. వీడెవరయ్యా అంటే నేను అడిగినానా? ప్రధాన గాయకుడు, కోయిల్ డైరెక్టర్. యేసు దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర దూతల కోరసేస్తుంటే చెయ్యిట్టా ఇట్టా ఊపుతా పాట ఏ స్థాయిలో పాడాలో నేర్పించిన వాడు. ఇప్పుడు ఏమయ్యాడయ్యా అంటే నేను దేవుని కన్నా ఏం తక్కువ కాదు అనుకున్నాడు. వచ్చాడు కనుకే ఏం కావాలయ్యా అంటే దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కావాలి. ఎవడు మెచ్చుకున్నాడు, ఎవడు మెచ్చుకోలేదు, ఎవడు సపోర్ట్లు కొట్టాడు, ఎవడు బహుమతి ఇచ్చాడు, ఎవడు సన్మానం చేశాడు, ఈ గారు కావాల్సిందే. ఆయనకు విధేయులై ఉండాలి. ఆయనకు విధేయులమై ఉంటే ఆయన మాకు రక్షకుడై ఉంటాడు. 4వదిగా ఆయనకు భయపడే వారంగా ఉండాలి. ఎవరిని చూసి భయపడుతున్నావో లేదో, ఈ లోక భయాలు నిన్ను వెంటాడుతున్నాయేమో. ఈ భయాలు పోవాలి అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన నీకు రక్షకుడిగా ఉంటాడు. చివరిగా ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన కొరకు కనిపెడితే నీ జీవితంలో ఆయన నీకు రక్షకునిగా ఉంటాడు. కాపుదలను ఇస్తాడు, భద్రతను ఇస్తాడు. అతి దీవెన, అతి మహిమకరమైనటువంటి ఆ యేసు నేడు నీ కొరకు రక్షకుడు జన్మించిన గాబ్రియేలు దూత ద్వారా మాట్లాడినటువంటి ప్రభువు ఈరోజు నీ కొరకు జన్మించిన వాడిగా ఉంటున్నాయా? మరి అర్హతలు మనలో ఉన్నాయా లేదా? కంట్లో మూసుకొని తలలో వచ్చి ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేసుకుంటే, అయ్యా మనం సరి చేయండి, మనం సరి చేయండి, మనం సరి చేయండి, మనం సరి చేయండి. మా కొరకు లోకానికి రక్షకుడిగా వచ్చావు, నేను నమ్మాము, బాప్తిస్మం తీసుకున్నాను. నా రక్షణను కాపాడుకునేటువంటి కృపనివ్వండి, ధన్యతను దాని చేయండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోనండి. నీకు విధేయులమవటానికి, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా ఎదుట ఉండటానికి దయగలిగిన మా యేసయ్య
నీ కృపను కృమ్మరించండి, నీ గొప్ప కార్యాలను జరిగించండి. దయగలిగిన మా యేసయ్య, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీకు భయపడే వారంగా, నీ యందు నమ్మిక ఇచ్చే వారంగా, నీ కొరకు కనిపెట్టే వారంగా నన్ను, మమ్మల్ని, అందరినీ మార్చమని, మలచమని ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసు నామములో అడిగి వేడుకుంటూ నా తండ్రి. ఆమేన్. ఆమేన్.